బాబు రఘు రామా. నమస్తే అండి, నా పేరు రఘు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ని. మీ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తానండి. ఈ గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్స్ రోడ్డు పక్కన ఒక 5 ఎకరాల యాక్బిట్ ఉందండి. మామూలుగా అయితే ఎకరం 20 కోట్లండి, మనకైతే ఓ 15 కల్లా సెట్ చేయొచ్చండి. లిటిగేషన్ సైటా? అయ్యయ్యో, అసలు అలాంటి లిటిగేషన్ ఏమీ లేదు, రాదండి. ఎందుకంటే దీనికన్నా డబుల్ ప్రాఫిట్ వచ్చే డీల్ ఒకటి దుబాయ్ లో సెట్ చేశారు. ఇప్పుడు ఒకేసారి క్యాష్ ఇచ్చే పార్టీ ఎవరైనా తగిలితే మనం కూడా రేట్ కాస్త తగ్గిస్తే అందరికీ బాగా వర్కౌట్ అయిపోద్దని మా ఓనర్ ఇలా ప్లాన్ చేశారు. దీన్నే ఆయన ప్రాఫిట్ మేనేజ్మెంట్ అంటారండి. ప్రాఫిట్ మేనేజ్మెంటా? కొత్తగా ఉందే, నేనెప్పుడు ఇల్లా. ఏరా సింహం, గొప్ప గొప్పోళ్ళు ప్రాఫిట్ మేనేజ్మెంట్లు ఎలాగే ఉంటాయి చూసావా? కొనక ముందే ఎకరానికి 5 కోట్లు మిగులుతున్నాయి. ఈ సైట్ ఎట్టు పరిస్థితులను వదులుకోక బావోయ్. సర్లేరా, నువ్వు ఇంతలా చెబుతున్నావు కదా, నాకు ఇప్పుడే అర్థమైంది. ఏంటి బా? ప్రాఫిట్ మేనేజ్మెంట్ ఏమని అర్థమైంది బావా? పాలు పెరుగైనట్టు, పెరుగు ఎన్నైనట్టు, ఎన్న నెయ్యినట్టు. చూసావా అప్పుడే ఎంతలా ముదిరిపోయావా? నీ బుర్రకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. నువ్వంతలా పొగడమాకరా. నీ పొగడ తింటే నాకేదో జిలేబీ తిన్నట్టు. బెల్లం జిలేబే కదా బావా, తీయకుంటది. నువ్వు వెళ్ళి సైడ్ చూపించి ఏర్పాటు చెయ్యి. వెళ్ళరమ్మా. బేరం అంటే భలే బేరరా. ఫోన్ వస్తుంది బావా, లిఫ్ట్ చెయ్యి. అది ఫోన్ రావటం కాదు, మరి ఏంటది? ఆశ్చర్యంగా ఉంది కదా. ఆగిపోయింది. ఇప్పుడు మా అల్లుడు అమెరికాలో మిషన్ లెర్నింగ్ అని ఓ అడ్వాన్స్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. నిన్న ఇంటికి వచ్చాడు కదా, నాకు పాటలంటే పిచ్చిగా, అందుకని ఓ యాప్ వేసాడు. ఈ యాప్ కు ప్రత్యేకత ఉందరో ఏంటో. మనం అంటే నేను ఏ మూడ్ లో ఉంటానో ఆ మూడ్ కు తగ్గట్టు పాట సెలెక్ట్ చేసేసుకుని అదే ప్లే అయింది. టచ్ చేయగానే ఆగిపోయింది. ఎంపీ యాప్ అంటే 3 ప్లే యాప్ అన్నమాట. అంత ఆటోమేటిక్ మిషన్ లెర్నింగ్. చూసావా బావా, మిషన్ లెర్నింగ్ కూడా మనకు మాట సాయం చేస్తుంది. తప్ప మరిది, మాట సాయం కాదు, పాట సాయం. బావా అదిగో బావా, 20 నెంబర్ బయలురాయి. కరప్ ఏమండే తమరు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓని. నేను జాయిన్ అయ్యి జస్ట్ 3 days అయింది. అనుకున్నా గవర్నమెంట్ వెహికల్ చూసి తమరు ఎంఆర్ఓ గారు అయి ఉంటారనుకున్నా. ఇంతకుముందు మోహన్ రావు గారని ఉండేవారు, ఆయన ప్లేస్ లోకి తమరు వచ్చారనమాట. అవునండి. ఇంతకీ మీరు? నా గురించి తమరికి చెప్పలేదు కదండి. నన్ను చెప్పనే బావా, గాజులు గంగారావు గారండి, మా బావేనండి, రియల్ ఎస్టేట్ కింగ్. జీజీఆర్ కన్స్ట్రక్షన్ అని పెద్ద కంపెనీ అండి. అవును, తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పారు కాదు. చెప్పడానికి ఏముంది, ఈ సైట్ కొనుక్కోవడానికి ఎవరో వస్తున్నారంట. అందుకోసం కరెక్ట్ రిపోర్ట్ ఇమ్మని డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి సార్ అడిగారు. దాని గురించి రీసర్వే కోసం వచ్చాం. సార్ నా సైట్ ఒకటి చూసుకోవడానికి వేరే పార్టీ వాళ్ళు ఒకళ్ళు సైట్కి వస్తున్నారు. నేను అక్కడికి వెళ్తాను, మీరు అక్కడ కొంచెం చూసుకుంటారా? అబ్బో, బిజీ మీడియేటర్లు అన్నమాట. ఎరా ఇవాళ రేపు మీడియేటర్లు బిజీగా ఉంటున్నారు బావా. ఎవడు బిజీ ఆడుకుంటది. వెళ్ళమంటారండి? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి. బోర్డు మీద సారి పేరు ఎలా మెరిసిపోతుందో చూడరా సింహం. అవును బా, రాజున్నాడు, చక్రవర్తి ఉన్నాడు, ధనం కూడా ఉంది బావా. పేర్లు వేస్ట్ లేదు, బాగా లోపల రండి బాబు గారు, రండి లోపల రండి. సైటు చాలా కళగా ఉందిరా. మార్జిన్ కూడా అలాగే ఉంది కదా బావా. చూడ మొక్కలు ఎంత బాగుంది బావా తోట. బాబు గారు ఏనాక నీకు ఫోన్ చేసింది స్వయంగా నేనే. అవును బాబు గారు. చూసావురా, అడిగనయ్యం ఇదైతే భక్తి గౌరవం ప్రేమ కనపడుతుంది. ఆడి పిలిపే అంతా. అవును బాబు గారు. రే, మనం ఎవరి దగ్గర మంచి ఉంటే దాయకూడదు, మెచ్చుకొని తీరాలని మా గురువు గారు గుండ్రం గురునాథ్ గారు చెప్పారు. పాప మా అనుభావుడు భూమి మీద సరిపెట్టుకోలేక వెళ్ళిపోయాడు అనుకో. ఆయన అంతా ఆయన వెళ్ళిపోయారు. ఎకసికాలు వద్దు, ఇట్లాంటి ఎట్టేవనుకో నిన్ను తీసేసి ఆడిని నెట్టేసుకుంటాను పల్లె. వద్దు బా. ఇంత ప్రేమ చూపించండి చక్రవర్తి గారి మటుకు ఎందుకు కుదురుకుంటారు బావ, నీ ఎర్రి కాకపోతేనా? ఏంటిడు కాళ్ళ మీద పడ్డాడు అనుకున్నాను, కళ్ళు తిరిగి పడిపోయాడా? ఏమైంది?
ఆయన ఖుషి వస్తే గిట్లనే పడిపోతాడు మా బావ. ఇప్పుడు ఎలా మరి? నా కాడో ఐడియా ఉంది. ఏంటది? తోటలో కడుపు మందు వచ్చేసింది. బాబు గారు బాబు గారు బాబు ఈయన కానీ ఎట్టుకున్నావు అనుకో పనిలోనే అప్పుడు నువ్వు అరాలే అట్లా కడిపోద్ది వచ్చేసేది. నువ్వు ముయ్యి. క్షమించండి బాబు గారు. ఏంట్రా ఇది? అది అక్కడ పంది తోట. బాబు గారు బాబు గారు రండి రే, బాబు. రే, రే, ఆగాగాగు. బాబు గారు అవును, ఒకళ్ళు ఆంధ్ర ఒకళ్ళు తెలంగాణ. ఏంటి కథ? లవ్ అండి. పెళ్ళయిందా? అయిందా? అయినట్టేనండి. అదేంటి? మాకు అలా ఉండదండి. ఆ. ఓ మాట అనుకుంటాం, ఓ తోట అనుకుంటాం అండి. అక్కడి నుంచి ఒకటే మాట అండి, ఒకటే తోట అండి. ఆ తర్వాత ఇదిగోండి ఇద్దరం ఒకటే తోట shift అయిపోయామండి. బాగుందా ఈ మీ జంట? ఎంతకి పేర్లేంటో? బాబు గారు నా పేరు భద్రయ్య అండి, మా ఆడంగి పేరు భద్రమ్మ అండి. ఏంటి ఓడే పేరా? ఒకటే మాట ఒకటే తోట కదండి, అందుకని. సరే, ఈ తోటలో పళ్ళు ఏమైనా దొరుకుతాయా? తాటిపళ్ళు దొరుకుతాయండి, కానీ సీజన్ కాదు కదండి. పళ్ళ వదులు తాటికలు దొరుకుతాయండి. బావా ఆ నోట్లో తాటికలని వచ్చింది నాకు నాలుగు పీకెత్తుంది. పద బావా. ఎదరికెళ్ళాక పీకుతుగానిలే. ఏం లేదు, మా వాడికి కళ్ళంటే కాస్తంత ఈ ప్యాను క్రీసు. ప్యాను రా బావా రా బావా. పద. బాబు గారు ఆ, నేను నువ్వు వెళ్ళు, వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళు, వెళ్ళు. పొలం మొత్తంలో ఒక 5 తాడి చెట్లు ఉంటాయా? ఇంకా ఎక్కువే ఉంటాయండి. చూడు. ఆ, అదిగో బా కళ్ళు వచ్చేసింది కళ్ళు ఆగరా, ఆగో. ఈ కళ్ళు పిచ్చ తగలయ్యా, అంత కక్కుర్తేట్రా? బాగున్నారండి అయ్యా. బాగోగుల తర్వాత ముందు కలిపోయి పోయి అలాగేనండి అయ్యా. పోయి. ఇంతకి తమరికి తాటికలు కావాలా, ఈతకళ్ళు కావాలా, జీడికలు కావాలా, కొబ్బరికలు కావాలా, మామిడికలు కావాలా? ఒరే గన్నేరు కళ్ళు ఉందేమో చూడరా, అది దాగేసేయ్. ఏదో కళ్ళు పోయే బాబు. అదేం కుదరదండి అయ్యా. ఏదో ఒకటి తమరు చెప్పాల్సిందేనండి అయ్యా. అయితే తాటి కలిపోయి పోయి. నా తాటికలు ఒకటే ఉందండి ఆ అయ్యా. ముక్క ముందే చెప్పి పోయి పోయి. తమరికి ఏది ఇష్టమో తెలుసుకుందామనండి అయ్యా. తెలుసుకున్నావు కదా పోయి పోయి. పొద్దున్న మళ్ళీ ఇప్పుడు మీకు వైటా, బ్రౌనా, బ్లాకా, బ్లూనా, ఎల్లోనా, రెడ్డా ఏది కావాలి? వైట్ 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 పోయి. వైటా? నా తనగా వైట్ ఒక్కటే ఉందండి అయ్యా. ఆ ముక్క ముందే చెప్పి తప్పించుకోవచ్చు కదా పోయి. ఏంట్రా ఈడు? పోయిరా బాబు. తమరికి ఏది ఇష్టమో తెలుసుకుందామని. ఒరే నీ తెలుసుకోవడం తగలయా పోయా. ఒక సుక్క, 2 సుక్కలా, ఆపు గ్లాసా, పుల్లు గ్లాసా, లేక ఏకంగా కుండ మొత్తమా? కుండే కుండే ఇలాగి. మెల్లగా. ఒరే 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 ఒరే, కడుపు పగిలి చచ్చిపోతావురా. కథ ఓనర్ గారు నంబర్ ఇయ్యి. బాబు గారు బాబు గారు విజిటింగ్ కార్డ్ బాబు గారు. ఓకే. బాబు గారు బాబు గారు నేను తీస్తాను బాబు గారు, ఇరుక్కోండి. జాగ్రత్త బాబు. ఉంటాను బాబు గారు.